ఈరోజు వీడియోలో మనం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఏ ఎక్సర్సైజెస్ బెస్ట్ అండ్ ఏ పనులు చేయకూడదో మనం తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సాధారణంగా అందరికీ ఉండే డౌట్ ఏంటంటే వాకింగ్ చేయొచ్చా లేదా అనేది. ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాకపోతే రోజుకి 20-30 నిమిషాల వరకు మాత్రమే. అండ్ ముఖ్యంగా ఎగుడు దిగుడులు లేకుండా ప్లెయిన్‌గా ఉన్న సర్ఫేస్ మీద స్లోగా వాక్ చేయడం వల్ల వీళ్ళకి జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. రెండోది, సైక్లింగ్ చేయొచ్చా అనే కామన్ డౌట్ కూడా అడుగుతూ ఉంటారు. రోడ్డు మీద సైకిల్ వేసుకొని ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకంటే కూడా స్టడీగా ఇంట్లో ఒక స్పోర్ట్స్ సైకిల్ తీసుకొని దాని మీద ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. దానివల్ల జాయింట్ మీద పెద్ద లోడ్ అనేది పడదు. అండ్ జాయింట్ స్ట్రెంగ్త్ అండ్ జాయింట్ మొబిలిటీ కూడా బాగానే పెరుగుతుంది. అండ్ ఒకవేళ ఒక బెస్ట్ ఎక్సర్సైజ్, కాకపోతే చాలా తక్కువ మంది చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే స్విమ్మింగ్ అనమాట. దీనివల్ల అబ్సల్యూట్లీ నీస్ మీద ఎటువంటి లోడ్ పెరగదు. బట్ నీ చుట్టుపక్కల, మోకాళ్ళ చుట్టుపక్కల ఉండే కండరాల ఒక స్ట్రెంగ్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వల్ల సిమ్టమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. అండ్ చేయకూడని పనుల వరకు వస్తే, ముఖ్యంగా ఫస్ట్ థింగ్, ఇండియన్ టాయిలెట్ అంటే కింద కూర్చొని యూజ్ చేసుకునే టాయిలెట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయనేకూడదు. రెండోది, మాటికి మెట్లు ఎక్కడం దిగడం అనేది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. మూడోది, గుంజీలు తీయడం లేకపోతే లంజెస్ తీయడం ఇట్లాంటివి కూడా చాలా వరకు తగ్గించాలి. నాలుగోది, జంపింగ్ యాక్టివిటీస్ అంటే స్కిప్పింగ్ లాంటి ఎక్సర్సైజెస్ అసలు చేయనేకూడదని నేను చెప్తాను. సో ఈ పర్టికులర్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా అండ్ చేయకూడని పనులు మనం నియంత్రించడం ద్వారా మన నీ ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చే ఇబ్బందుల్ని సాధ్యమైనంత వరకు మనం తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని వివరాలకు 9030350325 నంబర్లను సంప్రదించండి. కృష్ణ హాస్పిటల్స్, ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన, ఫైర్ స్టేషన్ ఎదురుగా, గవర్నర్పేట, విజయవాడ.